ఇక కేసీఆర్ అంటే వీళ్ళకు షుగర్ ఉండనట. కేసీఆర్ పేరు చెప్పగానే వీళ్ళకి ఎమ్మటే నిక్కబోసుకుంటే రోమాలు. ఆహా కేసీఆర్ 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 రాయండి అంటే రాస్తూ ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రంలో జనం ఎవరిని కూడా పెద్ద దేక్తలేరు. రాసేది చూడండి, బీఆర్ఎస్ కు టిఆర్ఎస్ డి డి అంట, టెన్షన్ అంట, జెండా రంగు గులాబీ కలరే, జూబ్లీస్ బైపోల్లో పోటీ అట. ఓనియామా ఉప ఎన్నిక బరిలో మహిళా అభ్యర్థి, తెలంగాణలో మరికొత్త పార్టీ ఎంట్రీ అయినట. నేను చెప్పిన రాస్తారెమ్మటే ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి డీనా, బీఆర్ఎస్ కు టిఆర్ఎస్ డి అట, డెమోక్రటిక్ అట, తెలంగాణ రాష్ట్రానికి డెమోక్రటిక్ అట. ఓడి పెట్టిరు నాయన అంటే సేమ్ సింబల్ కూడా వచ్చిందండి. మళ్ళీ రంగు అయ్యే పెట్టిరు, మళ్ళీ గులాబీ కలరే ఉందల్లా. ఒకసారి చూడండి, చిన్న పార్టీనే కదా అనుకుంటే ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకున్న బీఆర్ఎస్ కు టిఆర్ఎస్ డి పోటీ ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతుందని అనేది ఆసక్తిగా మారింది. క్షేత్రస్థాయి ఓటర్లో బీఆర్ఎస్ కంటే టిఆర్ఎస్ అనేది ఎక్కువ మందికి తెలిసిన పేరు కావడం, ఆ పార్టీ జెండా రంగు సైతం దాదాపు బీఆర్ఎస్ కు పోలిన గులాబీ రంగు ఉండడం హాట్ టాపిక్ గా మారిందట. చిన్న పార్టీలే కదా అని తక్కువ అంచనా వేస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకున్న బస్సులు చాలా ఉన్నాయి. గతంలో కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్, ఆ రోటీ మేకర్ సింబల్స్ గులాబీ పార్టీని గుబులు పుట్టించింది. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైన హిస్టరీ సైతం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే జూబ్లీస్ బైపోల్ సింబల్స్ టెన్షన్ అలా ఉంచితే ఇప్పుడు ఒకే రకమైన రంగుతో తమ పార్టీ పాత పేరుతో టిఆర్ఎస్ డి డెమోక్రటిక్ బరిలోకి రాబోతుండడం బీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాలి. ఇది నాకు తెలిసి మరి రేవంత్ రెడ్డి వదిలిన బాణమా ఈ పార్టీ అయితే నేను ఇవాళ ఫస్ట్ అయినది. నేను ఇప్పుడు 1.5 years చూస్తాను ఈ పార్టీ పేరు కానీ ఈ పార్టీ కానీ ఈ రోజు నేను వినడం. మళ్ళీ గులాబీ కలరే వేస్తుడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రాష్ట్రానికి పక్కన డెమోక్రటిక్, సిపిఐ పక్కన ఎమ్ పెట్టినట్టు కబ్జా. ఇది రేవంత్ రెడ్డి మైండ్కే వాడుతున్నాం అనిపిస్తాను. ఏమి ఆయన మరి రేపు జూబిలీస్ లో ఎక్కడ అంటారుగా నవీన్ యాదవ్ ను ఓడిపోతున్న భయంతో రేవంత్ అను వదిలిండా అనిపిస్తాను. ఏం రేవంత్ అనా మన స్కెచ్చేనా? ఇట్లాంటి జిమ్మిక్కులు మన దగ్గరనే ఉంటాయి, వేరే వాళ్ళకి అక్కడ దొరకవు. సో ఇంత రాజకీయంగా రాటుదేల రాజకీయం మనమే చేయగలుగుతాం, పరిపాలన చేత కాదు వేరే విషయం. కానీ రాజకీయం చేయడంలో రేవంత్ రెడ్డి దిట్టనే. ఇది ఒక పార్టీ అట, ఇది ఒక కథ అట, మరి ఎవరిలో పడతారో ఏందని ఆయన కొత్తగా వచ్చింది ఫస్ట్ టైం రాసిరు, మరి ఎంతవరకు పోతుంది.